హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్సీ వంటలు. నేను మీరు ఈరోజు మీకు నేను అందిస్తున్న రెసిపీ చికెన్ ఎగ్ కర్రీ. చాలా బాగుంటుంది. ఫస్ట్గా నూనె తీసుకోండి. నూనెలో ఉల్లిపాయలు వేసుకొని చిన్నగా తరుక్కోండి. సో దానివల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఉల్లిపాయలు చిన్నగా తరుక్కుంటే సో దాన్ని బాగా వేపుకోండి. చిన్న బ్రౌనిష్ కలర్ తెలుసు కదా. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వేసుకోండి. వాళ్ళు మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి మసాలా ఘాటు ఎక్కువ ఇష్టం కాబట్టి వాళ్ళు 3 స్పూన్స్ వేసుకోవచ్చు. నార్మల్గా ఇంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత టొమాటో దగ్గర కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఈరోజు స్పెషల్ ఏమీ లేదు, మా ఇంట్లో మా తమ్ముడు అందరూ వచ్చారు. సో వాళ్ళకి చేసినట్టే చేస్తూ వీడియో కూడా పెడదాం అనుకున్నాను. సో బాగా కలుపుకోండి, సైడ్ నుంచి కలుపుకోండి. మళ్ళీ చికెన్ ఇదైపోకుండా ఉంటుంది. నీట్గా సైడ్ నుంచి అటు ఇటు బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి. మీరు దానికి తగినంత సాల్ట్ మీరు వేసుకోండి. ఓకే, డెఫినెట్గా తర్వాత పచ్చికారం వేసుకోండి. డెఫినెట్గా మర్చిపోవద్దు, ఈ ఆర్డర్లో వేసుకుంటూ వెళ్ళండి. సో కారం వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. అటు ఇటు కలుపుకొని స్లోగా అటు ఇటుగా మళ్ళీ చికెన్ పీసెస్ కట్ అయిపోతాయి. సో అలా కాకుండా నీట్గా కలుపుకొని బాగా ఉడకనివ్వండి. సో చికెన్లో ఉన్న వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది. సో బాగా కలిపితే అది బాగా వేడి చేయండి. సో అంతా వేడి అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో మసాలా, నేను తయారు చేసిన మసాలా అది. సో అది ఎలా చేస్తారో చెప్తా. ముందుగా ధనియాలు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత బిర్యానీ ఆకులు ఒక 4 వేసుకోండి. తర్వాత సోంపు జీలకర్ర అంటారు కదా, అది తక్కువ, జస్ట్ 4 చెక్కలు. తర్వాత పువ్వు అంటారు కదా, ఒకటి చాలు. తర్వాత లవంగ మొగ్గలు ఒక 5 వేసుకోండి. యాలకులు 2, తర్వాత మిరియాలు ఒక 4-5 చాలు. తర్వాత వేపుకోండి. బాగా వేపిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఒక 4-5 వేసుకోండి. వేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా దిగిపోద్దనగా గసగసాలు వేసుకోండి. అప్పుడు మిక్సీ చేయండి. చూసారు, నేను చిటికేస్తే అయిపోయింది అనుకోవద్దు దయచేసి, వీడియో కోసమే అది. సో మిక్సీ చేసిన తర్వాత లాస్ట్లో మాట ఎప్పుడు కూడా ఏ వండుకోనా మసాలా ఫస్ట్లో వేసిన దానికి లాస్ట్లో ఇంకొక 2-3 మినిట్స్లో దించేస్తామనగా వేసినప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కానీ ఈ చికెన్కి ఈ మసాలా పర్ఫెక్ట్ కాంబినేషను. సో కస్తూరి మెంతి తెలుసు కదా, ఆకు లాస్ట్లో వేయండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది నార్మల్. సో చూసారా, బాగా మనం ఏం వాటర్ వేయలేదు. సో ఆ చికెన్లోంచి ఉన్న వాటరే అలా బయటికి ఆ వేడికి ఊరుతూ వస్తుంది. సో బాగా ఉడుకుంది, ఈ వాటర్లోనే ఉడకనివ్వండి బాగా. తర్వాత లెమన్ స్క్వీజ్ చేసుకోండి. లైట్గా లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకోండి. సో కలపండి. లెమన్ వేసిన తర్వాత ఒకసారి కలపండి. సో మరీ గట్టిగా కాదు, సైడ్ నుంచి కలపకపోతే పీసెస్ అనేవి విడిపోతాయి. సో వేడికి బాగా వేడికి కట్ అయిపోకుండా ఉంటాయి, మెయిన్ థింగ్ అది. సో బాగా చూసారా. ఇప్పుడు లాస్ట్లో ఎగ్స్ వేసుకోండి. యాక్చువల్లీ మనం ఎంత చికెన్ తెచ్చుకున్నా మిడిల్ క్లాస్లో మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఎగ్లు వేయకుండా ఏ కర్రీ చేయరు. మ్యాక్సిమం ఏ కర్రీ చేసినా ఎగ్స్ వేస్తూనే ఉంటారు. మరి అందరికీ సరిపోవాలనే ఉద్దేశం మీద, లేకపోతే అప్పటి నుంచి వస్తున్న ఆచారం నాకు తెలియదు, కానీ చికెను ఎగ్ మ్యాక్సిమం. సో అందుకే అదే రెసిపీ ఫస్ట్ తీసుకున్నాను. నేను తీసుకోవడానికి కూడా కారణం అదే. ఫస్ట్ మన పెద్దోళ్ళ నుంచే మొదలెడదామని. మీకు ముందుకి ఇంకా మంచి రెసిపీలు వస్తాయి ఇదే చికెన్లో, కానీ ఫస్ట్ నార్మల్ మన పాతకాలంలో చేసినట్టే చేస్తున్నాను. సో చూసారు కదా, వేసుకొని స్లోగా కలుపుకోండి అటు ఇటు కార్నర్స్ నుంచి. మధ్యలో అయితే మళ్ళీ విడిపోద్ది. సో సైడ్ నుంచి మాత్రమే లైట్గా. సో లాస్ట్లో యాజ్ యూజువల్ గార్నిష్ కొత్తిమీర, మీ దగ్గర ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి, బాగుంటుంది. నేనైతే ఫర్దర్గా చేస్తాను కర్రీస్. చికెన్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి మనకి, సో అవన్నీ వస్తాయి. సో ప్రజెంట్ ఇనీషియల్గా మనకి ఫస్ట్ డేస్లో ఎలా ఉండేదో అలాగే చేశాను. చూసారా ఆ టెక్స్చర్ కానీ అసలు లుకింగ్ చూసారా ఎంత బాగుందో. హోటల్ స్టైల్ కూడా పనిచేయదు. ఇలాంటి కర్రీస్ ఏమున్నాయి హోటల్ స్టైల్స్లో, మసాలా వేసేసి వేపేసి, అట్లా కాదు. ఇది హోమ్లీ ఫుడ్, చాలా బాగుంటుంది. చికెన్ ఎగ్ కర్రీ ట్రై చేయండి డెఫినెట్గా. సో అట్ లాస్ట్ తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మోర్ రెసిపీస్ కోసం. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్